గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అనగా 10/9/2025 తేదీన హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు ఐసీటీసీ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జయకిషన్ ఓజా అధ్యక్షత వహించగా ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీశంకర్ రీసోర్స్ పర్సన్ గా విచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి బారిన పడకుండా నివారణ ఉపాయాలు తెలియజేసి అవగాహన కల్పించారు. వీరు మాట్లాడుతూ ముఖ్యంగా యువత మంచి జీవన శైలిని అలవర్చుకొని ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. If we hear about AIDS, it's not like a death, and AIDS is a chemical. But now we have good treatment for that. But why to go for that level? We should take care that this is a Raval. So I thank because already our resource person is there. Sir, we came and our precautions can distribute should have been requested to data was solved the data today. Because my estimate is about 40,000 of this per year in India. About 40,000 deaths are happening in India each year. I think active cases are also about 20-25 lakhs. Cases active cases. Yes, careless they are vulnerable and they get the disease. Definitely disease we have to suffer. Suffer compulsory కావాలి, ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఇక్కడ ట్రీట్మెంట్ ఉండాలి, సొసైటీలో ఒక స్టిగ్మా ఉంటుంది మనకు. yes, so ఇవన్నీ ఉన్న issues, so we should take care. Precautions is the best thing. So I thank organizers for this and Shankar sir for coming. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వరకనే పర్మిషన్ ఇచ్చి ఇళ్ళవేళ నేను వచ్చేసి 19 years అవుతుంది. 19 సంవత్సరాలు ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈ ఒక్కసారి మాత్రమే ఇంతకుముందు జూనియర్ కాలేజ్ ఎక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే నేను ఇక్కడనే స్టార్ట్ చేశాను. సో ప్రిన్సిపల్ సార్ గారికి ఫోన్ చేసిన మేడం కనుక్కోవడం ప్రతి ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ మేడంతో మీకు ఎప్పుడు వచ్చినా ఈ అవేర్నెస్ అనేది ఎందుకు చేస్తుంది దాదాపు అందరికి తెలుసు. చదువుతా ట్రాన్స్మిషన్ హెచ్ఐవి అనేది ఎట్లా వస్తుంది తెలుసు కదా. ప్రతిసారి నేను వచ్చినప్పుడు అదే చెప్తుంది, హెచ్ఐవి ఎలా వస్తుంది రాకుండా ఉండడానికి నేను కాదు సూదులు సుగంధులు వస్తుందని తెలుసు. దానికి జాగ్రత్త నేను సార్ చెప్పింది కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ అది తెలుసు మనకు, కానీ చిన్న ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనం జాగ్రత్త అంతే కదా. ఆ సూదులు సుగంధులు వాడడం జాగ్రత్తగా వాడాలి. తర్వాత బ్లడ్ ఎక్కించుకోవాలి, రక్త మార్పు బ్లడ్ ఎక్కించుకోవడం ద్వారా మనకు స్పష్టంగా తెలుసు అంటే మంచి బ్లడ్ అంటే గుర్తింపున్నటువంటి బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం ఆ సర్వీసెస్. ఇంకోటి తల్లి నుంచి పెట్టేస్తాం మదర్ నుంచి